నంద్యాల గుడిపాటిగడ్డిలో వెలిసిన అతి పురాతనమైన మహిమగల దేవాలయం శ్రీ శ్రీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో వైకుంఠ ఏకాదశి సందర్భంగా అంగరంగ వైభవంగా ఏర్పాట్లు సిద్ధం చేశారు. గురువారం రాత్రి 12 గంటల నుంచి వెంకటేశ్వర స్వామికి అభిషేకాలు పూజలు ప్రారంభమవుతాయని, ఉత్తర ద్వారం నుండి దర్శన భాగ్యం కల్పించడం జరుగుతుందని, పట్టణంలో ఉన్న భక్తులు స్వామివారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని తెలిపారు. మూడు సార్లు వచ్చాను. ఇది వేసే ముందు అలాగే 3 సార్లు వచ్చాయి. మా టీవీలో కూడా రాలేదు. ఏదంటే రాలేదు. శ్రీ వెంకటేశం లక్ష్మీశం అనిష్టగ్ర అభిష్టం చతుర్ముఖేరతరయం శ్రీనివాసం భజేరిషం. ఓం నమో వెంకటేశాయ. ఈ ధనుర్మాసంలో వైకుంఠ ఏకాదశి అటువంటి ఒక పర్వదినము జనవరి 9వ తారీఖు రాత్రి అంటే బ్రాహ్మీ ముహూర్తంలో స్వామివారికి పూజా కార్యక్రమాలు, పంచామృత అభిషేకాలు, దివ్యంగా అలంకరణ సేవ అంతా కూడా జరుగుతున్నది. ప్రతి సంవత్సరం మాదిరి ఈ సంవత్సరం కూడా కార్యక్రమాలను కూడా ఏర్పాటు చేసి స్వామివారి యొక్క పూజా కార్యక్రమాలు అయితేనేమి, తీర్థ ప్రసాద వితరణలు అయితే అన్ని కూడా చేయాలని చెప్పి సంకల్పం చేశాము. భగవంతుడు నిర్విఘ్నంగా కొనసాగించి ఎవరికి ఎటువంటి ఆటంకాలు లేకుండా, ఎవరికి ఎటువంటి కష్ట నష్టాలు, దుఃఖములు, వైషమ్యాలు లేకుండా కార్యక్రమాన్ని సజా అందరూ నమస్కారం అండి. నేను మీ యాంకర్ రవి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నంద్యాల న్యూస్ 9. ఆ లేటెస్ట్ అప్డేట్స్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసేటప్పుడు పక్కనే ఉన్న